ప్రైజ్ ద లార్డ్. నిజమైన స్వరం. మే 27, 2026 హోలీ ప్రేయర్ హోమ్ సంఘం వారి అనుదిన వాగ్దాన పరిచర్య. సమాధానమును వెదకి దాన్ని వెంటాడవలెను. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 11వ వచనము. ప్రియమైన దేవుని వారులారా, మన ప్రభువైన యేసుక్రీస్తు వారు ఒక పేతురు ద్వారా మనకు తెలియపరుస్తుంది ఏంటంటే, సమాధానం కలిగి ఉండాలి. సమాధానం కలిగి ఉండాలి అంటే దాన్ని వెదకాలి, దానిని వెంటాడాలి అంటే అనుసరించాలి. అప్పుడు ప్రభు యొక్క కన్నులు నీతిమంతుల మీద ఉంటాయి. ఆయన యొక్క చెవులు వారి యొక్క ప్రార్థనల వైపు ఉంటాయని చెప్తూ ఉన్నారనమాట. కాబట్టి మనం ఏం చేయాలంటే కీడు నుండి తొలగిపోయేవారుగా ఉండాలి. ఎందుకంటే కీడు చేయ వారికి దేవుడు విరోధిగా ఉంటారు కాబట్టి. అలాగే మనము మంచి విషయాల్లో ఆసక్తి గలవారైతే మాకు ఏ హాని కూడా చేసేవారు ఉండరు అనేది ప్రభు సెలవిస్తున్నారు. ఒకవేళ నీతి నిమిత్తము మనము శ్రమ పడినను మనం ధన్యులమేనని, ఎవరు బెదిరింపులకి భయపడకుండా కలవరపడకుండా ఉండాలని దేవుడు మనకి తెలియపరుస్తున్నారు. అంతేకాదు, మనము జీవాన్ని ప్రేమించేవారుగా ఉంటే, ఆ మంచి దినాలు చూడగోరేవారుగా ఉంటే మరి మనం నోటిని కాచుకోవాలి అని అంటున్నారు. మన పెదవులను కాచుకోవాలి. చెడ్డ మాటలు కానీ కపటపు మోసపు మాటలు మాట్లాడకుండా, అబద్ధము చెప్పకుండా మన పెదాలని మరి వాక్యమైన చిక్కముతో మూసివేసుకుని ఉంచుకోవాలని మనకు దేవుడు తెలియపరుస్తూ ఉన్నారు. కనుక ప్రియమైన దేవుని వారులారా, దేవుడు మనల్ని నీతిమంతులుగా తీర్చారు. ఆ నీతిమంతులుగా మనము నిలబడాలి, కొనసాగాలి అంటే మనం సమాధానకరంగా ఉండాలి, సమాధానానికి వారసులుగా ఉండాలి. దేవుడు ఎలా అయితే సమాధానకర్త అయి ఉన్నారో ఆ దేవునికే మనం వారసులమైతే ఆ సమాధానం, ఆ ప్రేమ, ఆ కరుణ, ఆ కటాక్షం మనం కూడా ఇతరుల మీద చూపించేవారుగా ఉండాలి. దేవుడు ఆ శక్తిని మన మీద ఉంచి ఉన్నారు. ఆయన మహిమను మరుగుపరుచుకున్నారు, మనకు మహిమపరిచారు. ఆయన మహిమను మనం కూడా నిరూపించేవారుగా, రుజువు చేసేవారుగా, చూపించేవారుగా ఉండాలి. ఈ సమాధానం మనలో ఉంటే అందరినీ ప్రేమించగలుగుతాము, అందరి పట్ల ఒకే ఆలోచన కలిగి ఉంటాము, దేవుని యొక్క నీతిని నెరవేర్చేవారుగా ఉంటాము, దేవుని చిత్తానికి తలవంచేవారుగా ఉంటాము. కాబట్టి ఆ యొక్క సమాధానాన్ని కలిగి దాన్ని వెతకి దాన్ని పొందుకొని దాన్ని అనుసరించేవారుగా ఉండాలని, ఒకవేళ నీతిని జరిగించే విషయంలో మనము శ్రమపడినా మనకు ధన్యులమే గనుక ప్రభు ముందుగానే చెప్పారు. నా నిమిత్తము మీరు నిలబడినప్పుడు, నడిచినప్పుడు, మరి మీరు కొనసాగినప్పుడు మీకు శ్రమ వస్తుంది. కాబట్టి ఆ శ్రమల విషయంలో కూడా మీరు బెదిరిపోకుండా ఉండి దానిలోనే మీరు ధన్యతను కనిపెట్టుకుంటూ ఆ ధన్యతలో ఆనందించి సంతోషించండి అని వాక్యం ప్రకారంగా మనము నిర్మలమైన మనస్సాక్షి గలవారమై ఉంటూ మనకున్నటువంటి నిరీక్షణను గురించి మమ్మల్ని హేతువడిగే ప్రతి ఒక్కరికి కూడా సాత్వికముతో భయముతోనే సమాధానం చెప్పుటకు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండి దేవుని యొక్క మరి పేరట మన హృదయాలు దేవుడు బలపరిచి స్థిరపరచాలని, ఈ యొక్క వాక్యం మనందరి జీవితంలో దేవుడు ఫలింపచేయాలని ఆశిస్తున్నవారు దైవజనులు బ్రదర్ నెహమ్యా గారు. గాడ్ బ్లెస్ యూ. ఆమెన్. హాయ్ ఫ్రెండ్స్, హోలీ ప్రేయర్ హోమ్ గాజ్వాక సంగమ వారు మాట్లాడిన విలువైన దేవుని సందేశములను మీరు వినటానికి మా యొక్క యూట్యూబ్ ఛానల్ హోలీ ప్రేయర్ హోమ్ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయగలరు.